ఒక పక్షి ఏడుపు, ఒక శాపం. అదే రామాయణంగా మారిందని మీకు తెలుసా? ఒకరోజు వాల్మీకి మహర్షి తమసా నది తీరానికి సంధ్యావందనానికి వెళ్తారు. అక్కడ ఒక చెట్టుపై 2 క్రౌంచ పక్షులు ప్రేమలో మునిగిపోయి ఉన్నాయి. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు మీకు నచ్చితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతలో ఒక బోయవాడు వచ్చి మగపక్షిని బాణంతో కొడతాడు. ఆడపక్షి ఏడుస్తూ చుట్టూ తిరుగుతుంది. ఆ దృశ్యం చూసిన వాల్మీకి మనసు కరిగిపోయింది. ఆయన నోటి వెంట అనుకోకుండా వెలువడిన మాటలే, మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీహ సమాహ. అది శాపం కాదు, అది కవిత్వం. అదే తొలి శ్లోకం. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, ఈ శ్లోకమే రామాయణ కథ. అలా ఒక దుఃఖం అమర కావ్యంగా మారింది.